హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోకల్ మీడియా. ఈరోజు మన వీడియోలో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. ఆ వ్యక్తి పేరు వచ్చేసి గుండు శివకుమార్. అతన్ని ఒక లీఫ్ ఆర్టిస్ట్. ఎన్నో పెయింటింగ్స్ వేసిండు. ప్రస్తుతం మనం నారాయణఖేడ్లో ఉన్నాం. ఈ ఇల్లు వచ్చేసి అన్న శివకుమార్ అన్న వాళ్ళది. ఇది చూడండి. ఇది లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అన్న లోపల ఉన్నాడు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం మొత్తం అన్న ఇప్పటివరకు వేసినటువంటి డ్రాయింగ్స్ కానీ లీఫ్ ఆర్టిస్ట్ కానీ మొత్తం అన్నీ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఫైనల్లీ మనం లీఫ్ ఆర్టిస్ట్ శివ గారి ఇంటి లోపలికి అయితే వెళ్తున్నాం. ఒకసారి వారు వేసిన మొత్తం పెయింటింగ్స్ కానీ అతను ఓన్లీ లీఫ్ ఆర్టిస్టే కాదు, మన వాటర్ పెయింట్స్ డ్రాయింగ్ కూడా చాలా పెయింటింగ్స్ ఉన్నాయంట. ఒకసారి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి శివగారు వేసినటువంటి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అన్నీ మీకు చూపించబోతున్నా. ఎస్ అన్న, నమస్తే అన్న. వెల్కమ్. థ్యాంక్ యూ. బాగున్నారన్న? బాగున్నాను. ఎస్, ఒక చిన్న సత్కారం అన్న. ఎందుకనంటే ఇది స్పెషల్ స్కిల్ లాగా అనమాట, అందరితోని సాధ్యం కాదు ఇది. ఇందాక మీకు కింద చెప్పిన కదా అన్న లీఫ్ ఆర్టిస్ట్ అని. ఇగో అన్ననే. అన్న ఓన్లీ లీఫ్ ఆర్టిస్టే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నేను ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు ఓన్లీ లీఫ్ ఆర్టిస్ట్ అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ పెయింటింగ్స్ చూస్తే ఎన్నో అవార్డ్స్, ఎన్నో మెడల్స్ అన్నకు వచ్చినాయి ఇవన్నీ. ఇది చాలా కష్టపడితేనే ఇలాంటి అవార్డ్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి అన్న ఇదంతా డెడికేషన్ చూసుకుంటే ఎంత కష్టపడ్డాడో మనకు ఈ అవార్డ్స్లను చూస్తేనే తెలిసిపోతున్నది. అన్న, మీ ఊరి పేరు ఏంది? ఒకసారి మీ గురించి పరిచయం చేయించుకున్నాను. నమస్తే, పేరు గుండు శివకుమార్. స్వస్థలం అనంత్ సాగర్, నారాయణఖేడ్ మండలం. మనకు ఇక్కడ ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుట్టి పెరిగింది మొత్తం అక్కడే. ఇక్కడ గత కొన్ని రోజుల నుండి ఇక్కడ మనం రావడం జరిగింది. ఈ ఇంట్లో నుండి అక్కడ ఉన్నప్పటి నుండే మనము చిత్రలేఖనం అనేది నా బాల్యంలోనే ప్రారంభమైంది. అప్పటి నుండి వివిధ రకాలుగా వినూత్నంగా రకరకాలుగా స్కూల్ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో రకరకాల స్థాయి పెరుగుతున్న కొద్దీ మన చిత్రలేఖనాన్ని కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు లీఫ్ ఆర్టిస్ట్ వేస్తున్నారన్న? ఈ ఓన్లీ లీఫ్ ఆర్ట్ వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పూర్తి కాలేదు. 2 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నాను. ఈ 2 సంవత్సరాల్లో ముందు మామూలుగా పెన్సిల్తో, బ్రష్తో ఇలా రకరకాలుగా వేస్తూ ఉండేవాడిని. ఓకే. ఫస్ట్ మీరు డ్రాయింగ్ స్టార్ట్ పెట్టింది ఎప్పుడు అన్న? నేను డ్రాయింగ్ స్టార్ట్ పెట్టింది వచ్చేసి శిశు మందిర్లో స్కూల్ చదివే రోజుల్లో 4వ తరగతి అయిన తర్వాత చిన్నగా సైన్స్ బొమ్మలు, సైన్స్లో ఒక సైడు ప్లేన్, ఒక సైడ్ లైన్ గీతలు ఉంటాయి కదా కాపీలో, ఆ కాపీలో అప్పుడు బొమ్మలను స్టార్ట్ చేయడం ప్రారంభించాను. ఓకే అన్న, అదే కంటిన్యూ చేసుకుంటూ డ్రాయింగ్స్ వేయడం జరిగింది. అలా 4th, 5th ఇట్లా తరగతి పెరుగుతున్న కొద్దీ తరగతులలో ఇప్పుడు అసైన్మెంట్స్ అని చూస్తున్నాం, అన్నీ కట్ కాపీ పేస్ట్ చేస్తున్నారు. అప్పుడు అలా కాకుండా మాకు అసైన్మెంట్స్ ఇస్తుండే, మాకు చెప్పిన ఆచార్యులు మాతాజులు కూడా స్వతహాగా దించి స్వతహాగా కలెక్ట్ చేసి దానిని ప్రాజెక్ట్ రూపంలో సబ్మిట్ చేయమంటుండే. అప్పుడు ప్రతి తరగతి ఆచార్య మాతాజీలు కూడా దానికి సంబంధించినటువంటి వర్క్ దాదాపుగా నాకే ఇచ్చేది. ఆ స్కూల్లో చార్ట్స్ పెడుతుంటాం లెసన్కి సంబంధించి, ఇప్పుడు కూడా పెడుతున్నారు. అవి ఎక్కువ ఇచ్చేది అన్నట్టు నాకు. అలా వాళ్ళ ఎక్కువ ఇవ్వడం వల్ల దాని నుండే ఎక్కువ ముందుకు వెళ్ళడం జరిగింది. దీని తర్వాత లీఫ్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసారు కదన్న. ఫస్ట్ అంటే రాగి ఆకు పైన ఎందుకు వేయాలనిపించింది అన్న? అంటే వేరే ఆకుల మీద కూడా వేయొచ్చా? అవును. అయితే ఫస్ట్ నేను వేసింది రాగి ఆకు మీద వేయలేదు. మరి అయితే ఫస్ట్ నేను నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయడం. చెప్పిందే చెప్పను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫొటోసే మీరు చూస్తే ఆల్రెడీ పెయింటింగ్ రూపంలో ఒక్కొక్కటి ఒక్కొక్క మీడియం, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. ఏది కూడా డబుల్ లేదు. ఒకటి కట్ కలర్స్, ఒకటి పోస్టర్ కలర్స్, ఒకటి ఆయిల్ పేస్టిల్స్, ఒకటి వాటర్ కలర్స్, ఒకటి నాలుకతో వేసింది, ముక్కుతో వేసింది, ఇలా రకరకాలైనటువంటి పెయింటింగ్స్ ఉన్నాయి. అలా వినూత్నంగా పెయింటింగ్స్ వేసి విష్ చేస్తుంటాను. అది బర్త్డే కావచ్చు, పండుగలు కావచ్చు. అలా వేస్తున్న తరుణంలో ఇంకా కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో ఆకుల పైన ఇప్పుడు మనకు అందరికీ గురువు ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో కొద్దిగా ట్రోల్ చేస్తూ ఉంటే మనకు ఆకులపైన కొన్ని బొమ్మలు కనబడ్డాయి. ఎక్కడియో ఎవరో మనకు తెలియదు. దాన్ని మనం కూడా వేస్తే ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి కదా, A to Z, అట్లా 1-2 లెటర్స్ ట్రై చేశాను. తర్వాత నా పేరు నేను రాసుకున్న, మిత్రుల ఫ్రెండ్స్ ఫ్రీగానే యూట్యూబ్లో ఛానల్ ఉంది,
దాంట్లో ఎవరైతే కామెంట్ వాళ్ళ పేరు పెడతారో ఫ్రీగా వాళ్ళ నేమ్ కట్ చేయడం స్టార్ట్ చేశా. అట్లా చాలా ఒక 50 వరకు వచ్చినాయి. ఇదేదో బాగుందని చెప్పేసి దాన్నే కంటిన్యూ చేశాను. మీరు మెయిన్ వర్క్ ఏది చేస్తారన్నా, లేదంటే పార్ట్ టైంగా ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్క్ చేస్తారా? ఇది పార్ట్ టైం మాత్రమే. నేను యాక్చువల్గా టీచింగ్ డ్రాయింగ్ టీచర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ చేస్తుంటాను. మీరు ఇదంతా స్టార్ట్ పెట్టినప్పుడు అంటే మీ ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉండేనా? ఇప్పుడు ఇది మామూలుగా బొమ్మలు వేస్తుంటారు కామన్గా, అందరూ దానికే ఆశ్చర్యపోతుంటారు చాలామంది. అలాంటిది లీఫ్ ఆర్ట్ వేసేసరికి ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు, ఫ్రెండ్స్, మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఇదేదో కొత్తగా ఉంది, అసలు ఆకుల మీద బొమ్మ వేయడం మీద, పేపర్ మీదనే వేయడానికి రాదు, పేపర్ మీద వేస్తేనే తప్పుపోతే తుడిపేస్తాం, మరి ఆకు మీద తప్పుపోతే ఎట్లా, తుడపడానికి రాదు, కట్ చేస్తే అతుకుపెట్టడానికి రాదు, అట్లా 3-4 ఆకులు తీసుకోవాలి. అట్లా వినూత్నంగా ఆలోచించేసి డిఫరెంట్గా చేసేవాడిని. వీళ్ళు చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యకరంగా చూసేవాళ్ళు అన్నట్టు. ఇదేదో బాగుంది అనే కాన్సెప్ట్ దాన్ని ప్రోత్సహిస్తూ, ఇప్పుడు మీలాంటి మీడియానే నాకు ఒక ప్రోత్సాహం అన్నట్టు. ఓకే. అంటే ఇది ప్రోత్సాహం వేరు ఉంటుంది. సమాజంలో ఎంత సపోర్ట్ చేస్తారో, సపోర్ట్ చేసే వాళ్ళకంటే హేళన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అలాంటి సందర్భాలు ఏదైనా ఎదురైనాయి అన్న? అంటే అంటే ఏదో ఆకుల మీద బొమ్మలు వేసుకుంటాడు అంటే, ఇప్పుడు సమాజంలో మనం మంచిగా ఎదుగుతున్నామంటే 100% తొక్కడానికి చూస్తారు, దాంట్లో ఉన్న మంచిని చూడరు. అరే వాళ్ళేంది ఇది ఆకుల మీద వేసుకున్నారు అంటే, ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురైనాయి అన్న మీకు? అయినాయి. మామూలుగా ఈ ఆకులమ్ము స్టార్ట్ చేయకన్నా ముందే పెయింటింగ్స్ మీదనే వచ్చినాయి. ఆ బొమ్మలు ఏం గీసుకుంటావు, పిచ్చి బొమ్మలు అలా గీసిస్తే ఏమొస్తుంది అంటే, మామూలుగా మనం పెద్దవాళ్ళకి గీసిచ్చేవాడిని స్టార్టింగ్లో, మళ్ళీ పండగలకి నేను వేసి విజ్ చేసేవాడిని. నువ్వు దీనివల్ల లాభం ఏంది, అమౌంట్ ఏమి వస్తలేదు, ఎవరికేం సేల్ అయితే లేవు, ఇవన్నీ పిచ్చి గీతలు గీసుకోవడం వల్ల నీకు టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఏం వస్తలేదు అని చెప్పేసి కొంతమంది హేళన చేశారు. ఆ హేళనకు కూడా నేను తట్టుకుంటూ ముందుకెళ్ళాను. ఆ తర్వాత మనకు వచ్చే అవార్డులు, మనకు వచ్చేటటువంటి గౌరవం, మనకు వచ్చేటటువంటి పేరుని బట్టి వాళ్ళు అరిచే నోరు కాస్త కొద్దిగా అంటే కంట్రోల్లోకి వచ్చింది అన్నట్టు. ఇది ఇలా ఉంటూ ఇంకా వీళ్ళని కంట్రోల్ చేయాలి, అసలు మనది సత్తా ఏందని చూపించాలి. అప్పటి నుంచి నాలో ఇంకా కసి పెరిగింది. అప్పటి నుండి ఈ ఆకుల పైన బొమ్మలు వేసి ఎట్లుంటుంది అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసిన. ఈ ఆకుల మీద బొమ్మలు వేసినప్పటి నుంచి ఇక ఎవరు ఈ తక్కువ అది వేస్తే ఏమొస్తుంది, ఇది వేస్తే ఏమొస్తుంది అనేది కొద్దిగా అప్పుడున్నంత కాకుండా తగ్గింది దాదాపుగా. ఇప్పుడు కూడా ఒక 1 year అయిన తర్వాత ఇంకా కొత్త స్టార్ట్ చేయి, ఎప్పుడు ఆకుల మీద అనేది కూడా అంటున్నారు. అంటే జనాలు ఎట్లుంటారంటే 10 మంది 10 రకాలు అన్నట్టుగా, ఎవరు ఒక అడుగు ఎక్కుతుంటే ఎక్కనీయరు, దిగుతుంటే దిగనీయరు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. అంటే వాళ్ళు ఇచ్చే సలహా ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడు, 2 రకాలుగా ఉంది. అంటే తీసుకునే అబ్జర్వింగ్ బట్టి అట్లా నాకు అవగాహన వచ్చే అనుభవం అయింది అన్నట్టు. ఇప్పుడు ఆకుపైన ఒక బొమ్మ వేయడానికి ఎంత టైం తీసుకుంటారన్న? మామూలుగా ఆకులలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక లెటర్ రాయాలంటే 5 నిమిషాల్లో అయిపోతుంది, ఒక పదం రాయాలంటే 10 నిమిషాలు, ఒక ఏదైనా సెంటెన్సు, ఏదైనా షాప్ పేరు కానీ ఇంకేదైనా మన ఇప్పుడు న్యూస్కి సంబంధించిన ఏదైనా లోగో వేయాలంటే ఒక 15-20 minutes. అంటే అందులో కూడా కొన్ని డీటెయిల్గా ఉంటాయి, కొన్ని సింపుల్గా ఉంటాయి. ఆ పిక్చర్ని బట్టి టైం. ఇక మనుషుల పిక్చర్స్ ఏదైనా రాజకీయ అవి అయితే మినిమం 1 గంటన్నర. కొంచెం అటు ఇటు ఫేసులు కూడా మన అందరివి ఒకటే రకంగా ఉండవు, కొంతమంది కోల ముఖం, కొంతమంది నీట్గా ఉంటాయి, చూడగానే అప్పుడే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు గాంధీ తాత 2 సుట్లు చుట్టేసి పీద ఇట్లా వేయంగానే గాంధీ తాత అని చెప్పేసి చెప్పేస్తారు, మనం పేరు రాయకున్నా సరే. అట్లా కొన్ని ఐడెంటిఫై పిక్చర్స్ని బట్టి టైం టేకెన్ తీసుకుంటున్నాను అన్నట్టు. ఇప్పటి వరకు మీరు మొత్తం ఎన్ని ఆకులపైన డ్రాయింగ్స్ వేయడం జరిగిందన్న? ఇది ఇప్పటి వరకు నేను ఆకులపైన కౌంట్ చేసినట్టయితే 1200 క్రాస్ అయిపోయినాయి. ఈ తర్వాత కొంచెం బిజీగా ఉండడం వల్ల కొన్ని కౌంట్ కూడా చేయలేకపోయాను. 1200 క్రాస్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా అన్న, ఇవి చూడండి, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లోకి పోతే ఫైల్స్ ఇచ్చినట్టు ఇచ్చిండు. ఇవన్నీ మొత్తం డ్రాయింగ్సే ఉన్నాయి. అసలు ఇది ఎన్నో రోజుల సంది కష్టపడితేనే ఈ ఫలితం వచ్చింది అన్నది. ఎన్ని ఆకులు వేస్ట్ అయినాయి అన్న? వేసినప్పుడు స్టార్టింగ్లో ఒక్కొక్క పిక్చర్కి 3-4 ఆకులు వేస్ట్ అయ్యేవి. మామూలుగా ఒక లెటర్ రాయాలంటే కూడా 1-2 ఆకులు వేస్ట్ అయినాయి. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్కి కూడా చెప్తుంటాను, ఆ స్టూడెంట్స్ వేస్తున్నప్పుడు కూడా 1-2 ఆకులు వేస్ట్ అయితేనే ఉంటాయి. ఓకే. ఎక్కడి నుంచి తెస్తారన్న ఆకులు అవి? మామూలుగా ఇక ఇది ప్రకృతి కాబట్టి వెతకడం, సెర్చ్ చేయడం, ఒక్కొక్కసారి ఒక 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు వెళ్ళి కూడా తీసుకొస్తుంటాను. ఇప్పుడు చాలామంది ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళ మీద అదే ఫోకస్ చేస్తుంటారు. ఇప్పుడు నా వర్క్ ఇదే కాబట్టి నేను ఏదైనా ఊరికి లగ్గం పోయినా, ఏదైనా ఫంక్షన్కి పోయినా, ఆ రోడ్డు మీద వెళ్తున్నా, నేను ఇవే ఫోకస్ చేస్తుంటాను అన్నట్టు. ఎక్కడైనా ఏదైనా కనబడితే పాసిబుల్ అయితే అప్పుడే తెంపేసుకుంటాను కూడా.
ఇప్పుడు మనం ఈరోజు చెట్టు నుండి ఆకు తీసుకొచ్చినాం అనుకో, ఇమ్మీడియట్లీ మనం డ్రాయింగ్ వేయొచ్చా లేదా అని అంటే దానికి ఆరబెట్టడం ఇలా? లేదు లేదు, వేయచ్చు ఇమీడియట్లీ వేయచ్చు. కొద్దిగా రబ్ చేసేసి క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు కొద్దిగా, అంటే ఆకులు కూడా అన్నీ మనకు ఫ్లాట్గా ఉండవు, కొన్ని వంగినట్టు బెండ్ అయినట్టుగా రకరకాలుగా ఉంటాయి. కొద్దిగా వజన్ పెట్టేసి కొంచెము టైం తీసుకొని చేస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్స్ కూడా మొత్తం కంటిన్యూ బుకింగ్స్ అవుతూ ఉన్నాయి కదన్న. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నా కంటిన్యూస్ ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఇది అన్నీ ఒకటి ఒకటి పరిచయం చేస్తారా అన్నది, అంటే ఇది ఏంది ఇది అనేది? ఇది మామూలుగా బాలకృష్ణ గారిది. మొన్న ఆంధ్రాలో ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలనే కాన్సెప్ట్తో దీన్ని వేసాను అన్నట్టు. జై బాలయ్య, జై బాలయ్య బాబు. ఇది చూసినట్టయితే మనకు ఈనాడు అతిరథ మహారథి అందరికీ తెలిసిన విషయమే. అతను రామోజీ కానీ ఈనాడు కానీ ఎన్నో చిట్ ఫండ్స్ రకరకాలైన ఆయనకు అసలు మనం మాట్లాడలేము ఆయన గురించి. ఆయనకు నివాళులు తెలియజేయాలనే కాన్సెప్ట్తో రావ్యాకు పైన చిత్ర నివాళి తెలియజేశాను. నెక్స్ట్ ఇలా చూసుకుంటూ పోతే ఇది జనరల్గా చిత్రం నా చిత్రమే, చూస్తే తెలిసిపోతుంది. ఇది అన్నదే ఫోటో ఇది. అంటే చాలామంది అప్పుడు అన్నారు అన్నట్టు, అసలు నీది నువ్వు వేసుకున్నావా అని. ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోతున్నాను, అందరు వేసిరు మీరు వేసుకున్నారా లేదా అని అడుగుదాం అనుకున్నాను. అదే అన్నందుకే వేసుకున్నాను అన్నట్టు. బాగుందన్న, సూపర్. అంటే డ్రాయింగ్ వేయడం వేరు, చూసి దించడం. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది డైరెక్ట్ మీరు లీఫ్ పట్టుకుంటే అసలు దీంట్లో ఏం డ్రాయింగ్ ఉన్నదో మీకు తెలియదు. వెనకాల ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో పెట్టినప్పుడే యాక్చువల్ పిక్చర్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ అసలు ఇది ఇట్లా తీసి మనం చూసినాం అనుకో, ఇట్లా తీసి చూస్తే అసలు ఇది ఏంది అన్నట్టు అనిపిస్తుంది. వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఇది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో పెట్టినప్పుడు మాత్రమే యాక్చువల్ పిక్చర్ అనేది ఏందనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న 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 లేయర్స్ ఉన్నాయి. దీంట్లో ఏ ఒక్క లేయర్ కట్టైనా కూడా అసలు ఈ ఆకు పిక్చర్ అవుట్పుట్ అనేది రాదంతే. ఇప్పుడు ఇవి చూసినట్టయితే గురునానక్ కానీ, ఇప్పుడు మన అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ అని అంటుంటాం, ఆయన జయంతి ఆ టైంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేసిన చిత్రం అన్నట్టు. నెక్స్ట్ మనకు ఇస్రో మొన్న ప్రయోగించినటువంటి రాకెట్ ప్రయోగం, దానికి అందరికీ ఇస్రో శాస్త్రవేత్తలందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇస్రో శాస్త్రవేత్తను మరియు రాకెట్ నమూనాను కూడా వేయడం జరిగింది. ఇది నెమలి పింఛం పైన చిన్ని కృష్ణుడు అన్నట్టు. ఇప్పుడు అంటే ఎప్పుడు ఆకుల మీద వేస్తున్నాను కదా, ఒకసారి ట్రై చేద్దామని ఇది ఫస్ట్ ట్రై చేశాను. సెకండ్ మళ్ళీ వేయలేదు, ఇక మళ్ళీ వేద్దాం అనుకుంటున్నాం కానీ కొద్దిగా వర్క్ హార్డే, అందుకని ఇదైతే వేరే లెవెల్ అన్న. ఎందుకనంటే ఇవి ఈకలు అన్నట్టు కదులుతూ ఉంటాయి, అసలు ఎట్లా పాసిబుల్ అయిందన్న ఇది? దాన్ని ఇక కొంచెం గట్టిగా పట్టుకోవాలి, మన హ్యాండిల్ చేసుకోవాలన్నట్టు ఫస్ట్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రియల్లీ ఐ హావ్ సమ్ పెయింటింగ్. ఇది చూస్తున్నారు కదా, అసలు అంటే పెయింటింగ్ వేయడమే గొప్ప, దాని తర్వాత ఆకుపైన ఉన్నాడు. ఇది వేరే పక్కన పెట్టేసే ఈ నెమలి పింఛం పైన డ్రాయింగ్ చేస్తున్నాడు. అవన్నీ లేయర్స్ లాగా లేస్తుంటాయి, అదే ఒక్కొక్క లేయర్ కదులుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ కలర్స్ యూజ్ చేశారు. అంటే రియల్లీ చిన్ని ఎక్రిలిక్ కలర్స్ అన్నట్టు అవి. ఓకే ఓకే, చిన్ని కృష్ణుడు అన్నట్టు. అదే మనం నార్మల్గా పేపర్ మీద ఒక చిన్ని కృష్ణుని ఫోటో చూస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తున్నది. ఇది నిజమన్న, సూపర్ ఆవసం ఉందన్న ఇది అసలు. అన్న ఇంకా ఏమేమి కలర్లు దాగి ఉన్నాయన్న మీలో? ఇక చేస్తూ ఉంటాను. అంటే నా మెయిన్ కాన్సెప్ట్ ఏంది, డిఫరెంట్గా విష్ చేయడం, అందులో ఇది ఒక భాగం అన్నట్టు. ఇది మనకు A to Z లెటర్స్ ఇంగ్లీష్ 26 అక్షరాలు. 26 అక్షరాలని ఒకే ఆకులో చెక్కి ఏ విధంగా ఉంటుందో చూపించాను అన్నట్టు. పిల్లలకు కూడా మనం మామూలుగా ఏవో బుక్లో చూస్తాం, ఏబిసిడీలు చదువురా అది రాయరా, అంటే ఇట్లా డిఫరెంట్గా చూస్తే వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ ఆలోచన వస్తుంది, మైండ్లో ఫిక్స్ అవుతుంది అనే కాన్సెప్ట్తో అట్లా వేయడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ చేస్తున్నాడు ఎంఎస్ స్వామినాథన్, మన హరిత విప్లవ పితామహుడు, వారు స్వర్గస్థులయ్యారు కదా, మొన్న వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆకుపైన వేసిన చిత్రం. సివి రామన్, మొన్న 29 నాడు సైన్స్ దినోత్సవం అయింది కదా, దానికి సంబంధించి విష్ చేస్తూ. మామూలుగా మొన్న మనకు యోగా దినోత్సవం అయిపోయింది జూన్ 21, దానికి సంబంధించి ఒకే రావి ఆకులో సూర్య నమస్కారాలు అన్నట్టు మొత్తం 7 ఆసనాలు వస్తాయి, మొత్తం 12 అంకతాలు వస్తాయి. వాటికి సంబంధించి తాడాసన్, వృక్షాసన్, అధోముఖాసన్, అధోశ్వాసాసన్, ఇవి ఈ విధంగా ఒకే ఆకులో
ఆ, ఆసనాలను చూపించి ఆ రోజు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాను. యా, చూస్తున్నారు కదా, దీంట్లో నిజంగా అసలు మనుషులే యోగా చేస్తున్న ఫీల్ అనిపిస్తున్నది. అంటే ఏమాత్రం కూడా డౌట్ లేనట్టు. చూడండి, ఇగో 1 2 3 4 5 6 7 8 9 ఆసనాలు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకు ఇంతకుముందు ఇంగ్లీష్ లెటర్స్ చూసాం, ఇంగ్లీష్ లెటర్ గీసాం, మరి తెలుగు ఎందుకు గీయద్దు అనే కాన్సెప్ట్తో తెలుగుని కూడా కొద్దిగా హార్డ్ అనిపించింది. కానీ ఇది కూడా 56 అక్షరాలని ఆ నుంచి రా వరకు పెద్ద రౌతి వరకు ఒకే ఆకులో గీయడం జరిగింది. యా, సూపర్ సూపర్ అన్న అసలు. నెక్స్ట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ గీసాం. నెక్స్ట్ హిందీ కూడా వర్ణమాల ఎందుకు గీయద్దు, ఒక 2 3 అవి చూసిన తర్వాత అడిగారు హిందీ పండితులు కూడా, మేము అన్యాయం చేసినాం, మా హిందీ లెటర్స్ కూడా రాయొచ్చు కదా అని చెప్పి. అందులో భాగంగానే రీసెంట్లీ మనకు హిందీ దివస్ వచ్చుండే. ఆ హిందీ దివస్ని పురస్కరించుకొని ఆ నుంచి క్షత్రజ్ఞ వరకు హిందీ అక్షరాలను రాయడం జరిగింది అన్నట్టు ఒకే ఆకులో. అన్న ఇవి ఎట్లా పెట్టిరన్న? ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు ఒక్కొక్క లేయర్ అంటుకొని ఉంటుంది వీటికి. ఇప్పుడు రా యాకి ఈ మధ్యలో సున్నా ఎంట ప్లాస్టర్ పెట్టినా అన్నట్టు. అచ్చా, ఓకే ఓకే. వాటిని ఎక్కడ తిరిగి మనం కాపాడాలి. అదే అదే, ఎందుకంటే మనం చూస్తే చాలా సూక్ష్మంగా ఉన్నాయి అసలు. కాకపోతే అది లేకపోతే దాని అర్థమే వేరే అవుతుంది. అది ఉండడం వల్ల దీనికి వేరే లుక్ వచ్చేసింది మొత్తం. అది ఒక అర్థం అనేది ఉన్నది దీనికి. ట్రాన్స్పరెంట్ మనము నోట్ల కంటేసే టేప్ ఉంటుంది కదా, అది వెనకాల ఒక లేయర్ వేసేసి ఈ సున్నలు ఒత్తులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో పేస్ట్ చేస్తానంట. అది మనకు వెనకాల కనబడదు కదా, కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. మనం జాతీయ గీతం జనగణమన అందరికి తెలిసింది, రవీంద్రనాథ్ ఠాగూర్. అది పాడాలంటేనే ఒక రకంగా కష్టం, చాలామంది పాడలేరు. రాగయుక్తంగా 52 సెకండ్లు అనుకుంటాను. అది మళ్ళీ రాయడం ఒక ఎత్తు, అదే కాపీలో రాయడము వేరే. మామూలుగా అందులో రాస్తుంటే కూడా అక్షర దోషాలు. అలాంటిది జాతీయ గీతాన్ని ఒకే ఆకులో, అంటే నేను మన మీడియా పరంగా 3 ఆకులపైన జాతీయ గీతాన్ని రాసింది చూశాను నేను. ఓకే. అయితే 3 ఆకుల మీద జాతీయ గీతాన్ని రాస్తే నేను ఒకటే ఆకులో జాతీయ గీతం రాస్తానే ఛాలెంజ్ తీసుకొని ఇది రావి ఆకు పైన జనగణమన అధినాయక జయహే నుంచి జయహే జయహే వరకు జాతీయ గీతం మొత్తం కూడా ఒకే ఆకులో రాశాను. వాళ్ళు 3 ఆకులో రాస్తే మనం తక్క తిన్నామా అని చెప్పేసి ఒకే ఆకులో రాశాను అన్నట్టు. ఎలాంటి అక్షర దోషాలు లేకుండా మొత్తం జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. బట్ ఇందాక కొన్ని చూసాము. ఇప్పుడు మదర్స్ డేకి సంబంధించి తల్లి పిల్లోడు ప్రేమ, మదర్స్ డే విజ్ చేస్తూ ఆ రోజు గీసిన సందర్భం. మళ్ళీ నెక్స్ట్ యోగా డే రోజు యోగా చేస్తున్నాం ప్రజెంటేషన్. నెక్స్ట్ ఆగస్టు 15 రేపు వస్తుంది కాబట్టి దానికి సందర్భంగా విజ్ చేయడానికి ఫ్లాగ్ అన్నట్టు. ఇది ఒకటి, అందులో భాగంగానే జై హింద్. మీ అందరికీ ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది కదా, మీకు అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే శివన్న లీఫ్ ఆర్టిస్ట్ నుండి. నెక్స్ట్ సినీ రంగంలో కొన్ని చూసినట్టయితే మనకు కరోనా టైంలో ఎంతగానో అందరిని గుర్తుపట్టేస్తారు సోను సూద్ గారు. వారికి కూడా ఆ రోజు అంత పెద్ద వ్యక్తికి మనం కూడా విజ్ చేయాలనే కాన్సెప్ట్తో దీన్ని వారి చిత్రం గీసి వారికి ట్యాగ్ చేయడం కూడా జరిగింది. ఓకే, రెస్పాన్స్ వచ్చిందన్న ఏమన్నా? అంటే ఈ ట్యాగ్ చేయడం అనేది నాకు ఈ సోషల్ మీడియా అవగాహన లేదు. ఓకే, అట్లా అనేసి. నెక్స్ట్ ఇది మన కృష్ణ గారు, నటశేఖరుడు. నెక్స్ట్ రజనీకాంత్ తలైవా. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఎస్, అది ఇది ఈ ఫోటో కోసం వెయిట్ చేస్తా ఉన్నాను నేను. 2 పవన్ కళ్యాణ్. మొన్న మనకు జనసేన తరపున పిఠాపురంలో ఎమ్మెల్యేగా అయిన సందర్భంగా వారికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలనే కాన్సెప్ట్తో వారి చిత్రాన్ని వేసి వారికి ట్యాగ్ చేయడం జరిగింది. ఈ ఫోటో కోసమే వెయిట్ చేస్తున్నా. అన్న అన్ని ఫోటోలు చూపిస్తాడు, పవన్ కళ్యాణ్ది వేసిందా లేదా అని నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. ఇంకోటి కూడా ఉంది, అది కూడా దొరికితే 1 కాదు 2 కాదు 3 పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ వేయడం జరిగింది. అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ దీంట్లో ఒక ఫోటో నేను తీసుకెళ్తాను. ఎందుకనంటే చాలామంది పవన్ కళ్యాణ్కి దేవుడు అని అనుకుంటారు. అఫ్కోర్స్ మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాబట్టి ఇందులో ఒక ఫోటో అయితే నాకు కావాలన్నా తీసుకెళ్తా. ఇది ఏమనుకోవద్దు, ఇది తీసి పక్కకు పెట్టుకుంటున్నా. మళ్ళీ ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, దొరకకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ ఫోటో మా లోకల్ మీడియా వాళ్ళకి అన్న మీరు ఇచ్చిన ఇవ్వకుండా తీసుకుంటామన్నది. జై పవన్ కళ్యాణ్. రైట్, ఇది పక్కకు పెట్టుకుంటాను. మన గాన గంధర్వుడు మన మొన్న
అస్తమించారు కాబట్టి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆకుపైన వారి చిత్రం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కదా? నెక్స్ట్ మన గద్దర్ కూడా మొన్న ఎన్నో విప్లవ వీరుడు, ఎన్నో పాటలు పాడినటువంటి వీరునికి మనం ఒక చిత్ర నివాళి అర్పించాలనే కాన్సెప్ట్తో వర్ధంతి సందర్భంగా ఆ రోజు వేసిన. సూపర్ అన్న ఇది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్, మన బ్లడ్ డోనర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు, వారికి కూడా మొన్న బర్త్డే సందర్భంగా వేశాను. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ, జై హింద్. వాస్తవానికి చెప్పాలంటేనా ఈ రోజుల్లో మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం తింటున్నాం అంటే వన్ మెయిన్ రీజన్ మనకు ఆర్మీ వాళ్ళు. బార్డర్లో ఎన్నో కష్టాలు అంటే ఐ మీన్ వర్షం వచ్చినా చలి వచ్చినా ఎండ కొట్టినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటా వాళ్ళు ఈ రోజు డేట్లో అక్కడ వాళ్ళు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీతో అందరం హ్యాపీగా ఉంటున్నామంటే ఫర్ ఓన్లీ వన్ రీజన్ మన ఆర్మీ వాళ్ళు. వాళ్ళ కోసం అని ఇది ప్రజెంటేషన్గా అన్న వాళ్ళ గుర్తు కోసం ఇది డ్రా చేయడం జరిగింది. సూపర్ అన్న అసలు. నెక్స్ట్ వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా చిత్రకారులందరికీ విజయాలనే కాన్సెప్ట్తో వరల్డ్ ఇది ప్యాలెటు, బ్రష్, పెన్సిలు, ఇది వరల్డ్ అన్నట్టు. ఓకే ఈ దాన్ని కాన్సెప్ట్ చేసుకొని అందరికీ వరల్డ్ ఆర్ట్ డే విజ్ చేశాను. నెక్స్ట్ ఇది మే డే చూసాం మనం. ఫస్ట్ కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేయాలని కడవలి, సొత్తె, పాన, పిడికిలి దాని సందర్భంగా వేసిన చిత్రం. ఈ 1200 పైగా డ్రాయింగ్లో ప్రతి ఒక్కరికి సంబంధించిన వాటి డ్రాయింగ్ ఉంది. ఆల్మోస్ట్ కవర్ చేసాము, కొన్ని ఇక మిస్ అయినాయి చెప్పలేము. ఇప్పుడు మన లోకల్ వ్యక్తులు కావచ్చు, వేరే లీడర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ పండగలు ఏ డేట్ అయినా సరే, ఇప్పుడు జనవరి 1 నుంచి మళ్ళీ ఆగస్టు 31 వరకు ఎన్నైతే వస్తాయో అన్నీ దాదాపుగా కవర్ చేసాము. ఇక కొన్ని గీయలేము టైం లేక. ఇది మన జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలందరికీ కూడా అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ వేసిన చిత్రం అన్నట్టు. మొన్న మనము ఓట్లైనాయి, ఓటు అమ్ముకోవద్దు నోటుకు అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైర్ అవగాహన రావాలి అనే కాన్సెప్ట్తోని ఓటు, బ్యాలెట్ మరియు తెలంగాణ చిత్రాన్ని ఈ బ్యాలెట్ సింబల్ని కూడా వేసి ప్రతి ఒక్కరికి ప్రజలకు అవగాహన వచ్చేలాగా వేసిన చిత్రం. నెక్స్ట్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ స్తూపం. నెక్స్ట్ బతుకమ్మ ముందు రాబోతుంది, వాళ్ళందరికీ కూడా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలనే కాన్సెప్ట్తో వేసిన చిత్రం. నెక్స్ట్ పర్యావరణ దినోత్సవం, ప్రపంచము చెట్లు. నెక్స్ట్ ఇట్లా మన ఓం లోగో. ఇది హ్యాండ్లూమ్ డే, ఆగస్టులో మనకు హ్యాండ్లూమ్ డే వస్తుంది చేనేత దినోత్సవం సందర్భంగా. దానికి అందరికీ కూడా హ్యాండ్లూమ్ డే విష్ చేయడం అనే కాన్సెప్ట్తో వేసిన చిత్రం. నెక్స్ట్ సింగిల్ బతుకమ్మ. నెక్స్ట్ మదర్ ప్రేమ మరియు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయినాయి కదా, అవును, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దానికి కూడా వేసిన చిత్రం. మరియు ఈ ఆకుపైన వేస్తూ ఒకసారి కలర్ వేస్తే ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్తో కలర్ వేసిన అన్నట్టు. ఎక్రిలిక్ కలర్ ఇది. ఓకే మామూలు ఆకే కట్ చేసిన తర్వాత అన్ని ఇట్లా ఉంచినాం. ఇప్పుడు మామూలు ఆకు కూడా ఇక్కడ చూడండి రెండు తేడా కనబడుతుంది. ఇలా వేసా కలర్ వేస్తే ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్తో రెండు పక్కపక్కనే ఉంచాను అన్నట్టు. ఓకే, అట్లా కూడా ప్రయత్నం చేద్దామనేసి, ఏదైనా ఖరాబ్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని. సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇది కార్గిల్ దివస్, మన అమరవీరులు సైనికులు వాళ్ళకి నివాళుల సందర్భంగా వేసిన చిత్రం. మీరు ఇవే కాకుండా ఇంకా స్టూడెంట్స్కి ఎవరికైనా నేర్పిస్తున్నారా అన్న ఇది? అంటే ప్రత్యేకంగా కూర్చోబెట్టి అమౌంట్ తీసుకొని వాళ్ళకి టైం కేటాయించి అనేది ఏం లేదు. అడిగిన వాళ్ళకి ఫ్రీగానే ఉచితంగానే కటర్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా కట్ చేయాలి అనే వాటికి ఆన్లైన్లోనే నేర్పిస్తున్నాను. ఆన్లైన్లో కూడా చెప్తున్నాను. ఒకసారి కంటిన్యూగా తీసుకుంటలేను కానీ వాళ్ళకి డౌట్స్ ఉన్నప్పుడు అట్లా. ఓకే, అవి బుక్స్లో ఎందుకు పెట్టిరన్న? అవి అంటే ఇప్పుడు ఏసేవి ఉన్నాయి అవి ఏసేవి ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా ఆర్డర్స్ ఉన్నాయి, ఆ ఆర్డర్స్ వేయడానికి అని చెప్పేసి బుక్స్లో పెట్టుకున్నాను. మామూలుగా ఆకు మనకు అందరికి తెలుసు, జరసేపు బయట పెట్టినాము అంటే అది వాడిపోతుంది, ఇట్లా ఫోల్డ్ అవుతుంది, మడత పడుతుంది, డిఫరెంట్గా మనకు పనికి రాకుండా పోతుంది మొత్తానికి. ఇలా బుక్లో పెట్టినట్టయితే యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా ప్లెయిన్గా ఫ్లాట్గా ఉంటుంది అన్నట్టు. ఈ ఫ్లాట్గా అయిన తర్వాత మనము పిక్చర్ని వేస్తే కూడా బాగుంటుంది. అది రబ్ చేయాలన్నారన్నా, ఎట్లా రబ్ చేస్తారు అది?
ఆహా, ఆకు పైన రబ్ చేయడానికి రాదుగా. ఓకే. ఇప్పుడు ఇది ఆకు ఉంది ఒరిజినల్. ఇప్పుడు మీ ముందే లైవ్ లో మన టీవీ ఛానల్ లోగోని కూడా మీకు వేసి చూపిస్తాను. ఓ థ్యాంక్ యూ అన్న. సమయం రాగానే. ఓకే. ఈ ఆకు తెంపినప్పుడు ఈ విధంగా ఉంటుంది. మనం కట్ చేసి దానిని కొన్ని రోజుల తర్వాత ఇలా బ్లాక్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క గుణం, ఇంకా బ్లాక్ కూడా అవుతుంది, బ్రౌనిష్లో అవుతుంది, రకరకాలుగా అన్నట్టు. ఇప్పుడు ఎంబడే కట్ చేసిన ఆకు ఈ విధంగా ఉంటుంది. ఈ రోజే ఇప్పుడు మీరు వచ్చే కంటే ముందు ఇప్పుడు ఆర్డర్ లీఫ్ అన్నట్టు అది ఆర్డర్ లీఫ్ వెనకాల పెట్టండి. కస్టమర్ లీఫ్ ఇది చూస్తున్నారు కదా అన్న. ఇది కూడా మనకు ఎప్పుడు నిన్న వేసిరా? మీ జైరాబాద్ నుండి ఈ రోజే మీరు ఉదయం వచ్చేటప్పుడు. ఓకే. ఇది కూడా మీ జైరాబాద్ క్యాండిడేట్ ఆర్డర్ జైరాబాద్ నుండి వచ్చింది. వాళ్ళకి పంపించాలి. చాలా సెన్సిటివ్ ఉన్నాయి ఇవి. దాని మీద ఒకటి పడ్డా కూడా డిస్టర్బెన్స్ అవుతాయి అన్నట్టు. ఇవి నిన్న వేసిరండి? ఈ రోజు మార్నింగ్. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఈ రోజు మార్నింగ్ వేసిండు అన్న. ఇవి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు కూడా. ఇవి కొన్ని రోజులు అవుతే బ్లాక్ అవుతాయి అన్నట్టు. ఇవి చాలా మంది ఈ ఆకుల పైన అడుగుతుంటారు అన్నట్టు, ఎన్ని రోజులు ఉంటుంది ఏంది అనేసి. మనిషికే విలువ లేదు. ఈ ఆకులు అయితే న్యాచురల్, అంటే ఉన్నంత వరకే మనది, అన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతే. మామూలుగా ఇందాక చెప్పాను కదా, మనము లోగో కూడా లైవ్గా వేసి చూపిస్తానని. అదే రకంగా మనకి ఇదేమో వచ్చేసి కటింగ్ మ్యాట్ అంటాం అన్నట్టు. ఇది అన్న, ఇది కటింగ్ మ్యాట్. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అది కూడా ఇక్కడ పడేమో, అది ఇక్కడ పడే. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది A3 సైజు. ఫస్ట్ నార్మల్గా ఈ మ్యాట్ తెచ్చుకున్నాను అన్నట్టు స్టార్టింగ్లో. ఇది A4 సైజ్. ఓకే. ఇది ఇప్పటికీ ఫస్ట్ వాడాను కాబట్టి ఖరాబ్ అయింది, అయినా కూడా ఫస్ట్ వాడిందని చెప్పేసి అట్లనే మెయింటైన్ చేస్తున్నాను. తర్వాత ఇలాంటి మ్యాట్లు ఇప్పటికీ ఒక 5 వరకు తెచ్చుకుని ఉంటాను. అంటే ఇది కట్ చేస్తుంటే కూడా మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ కాకుండా ఫ్రీగా అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఇక ఇది ప్యాడ్ మనం సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆకుల పైన మనము పచ్చి ఆకులను తెచ్చుకుంటాం. ఇలా ఆకులని తెచ్చుకుంటాం. చాలామంది ఆకులు ఏమంటారంటే ఆకులు ఫ్రీనే కదా, ఎక్కడైనా దొరుకుతాయి, మేము కూడా తెచ్చిస్తాం, మాకోటి వేయండి అని చాలామంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని విలువ ఏమైందంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ఏదైనా కానీ అనుభవిస్తేనే దాని విలువ తెలుస్తుంది అన్నట్టు. ఈ ఆకు కూడా నేను తెచ్చుకోవడానికి ఒక్కొక్కసారి 10-12 కిలోమీటర్లు కూడా పోయి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు లోగోకి ఒక సైజ్ తీసుకుంటాను, ఒక సింగిల్ ఫోటోకి బర్త్డేకి ఉంటే ఒక సైజ్ తీసుకోవడం, ఇట్లా కపుల్ ఉంటే ఒక సైజ్ తీసుకోవడం. ఇట్లా ఇప్పుడు ఇది చిన్న ఆకుల్లోనే 2 ఫోటోలు రావాలంటే కష్టం కాబట్టి వీలైనంత పెద్దగా, అంటే ఈ సైజునే చాలామంది ఇంత పెద్ద ఆకు ఎక్కడ దొరికిందని కూడా చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా చాలా పెద్ద ఆకులు కూడా ఉంటాయి, కాకపోతే మనం వెతకాలి. మన కోసము మనకు కావాలి అంటే కష్టపడి వెతకాలన్నట్టు. ఇది చాలా పెద్ద. ఇప్పుడు ఇదే చూడండి, దీనికి ఎంత తేడా. అసలు ఇలాంటి ఇంత పెద్ద ఆకులు దొరుకుతలేవు ఇప్పుడు. అట్లా ఎక్కడో ఊరికి వెళ్తుంటే కూడా నాది ఇదే అన్నట్టు టార్గెట్. అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు పట్టేసుకుంటాను. నాకు కూడా ఇప్పుడు నేను ఇది వేస్తా అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, ఇప్పుడు మీలాంటి మిత్రులు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్. ఈ ఆకులో మన మీడియా లోగోను కూడా ఒకసారి మీ ముందే లైవ్గా వేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అన్న లైవ్లో మన లోగో వేస్తున్నాడు. ఇవి వచ్చేసి నేను వాడే కటర్లు. దీనికంటే ముందు 5 రూపాయల కటర్ ఉంటుంది, జనరల్గా అన్ని బుక్ షాప్లలో దొరుకుతుంది. అది కాకుండా దాని తర్వాత ఎరేజర్తో వేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ షార్ప్నర్లో చెక్కేది ఉంటుంది, దాంతో వేసిన సందర్భం ఉంది లేని ప్లేస్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని తర్వాత దీన్ని స్టార్ట్ చేశాను. ఇది దాదాపుగా ఇక్కడ మన లోకల్లో దొరకవు, ఆన్లైన్లో కానీ లేదా హైదరాబాద్లోనే దొరుకుతాయి అన్నట్టు. ఈ మైక్రో కటర్స్ అంటారు, చాలా సున్నితంగా డెలికేటెడ్గా వాడాలి. ఇంకా కొన్ని దొరకని సందర్భాల్లో సిజరింగ్ బ్లేడ్స్ వాడిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు అందుకనే చాలామంది స్టూడెంట్స్కి అప్పుడే నేను పిక్చర్ వేస్తాను, నేను ఇది కట్ చేస్తానని అడుగుతుంటారు. కానీ ఇంత పెద్ద వర్క్ ఇవ్వను, ఇలాంటి బ్లేడ్స్ ఏం సజెషన్ చేయను. ఆన్లైన్లో తీసుకున్నవి. ఇది మాత్రం దొరుకుతుంది. ఇది నార్మల్ బ్లేడ్, దీనికంటే ఇది కొద్దిగా బెటర్ అన్నట్టు. ఇది చాలా షార్ప్ అట్లా. ఇప్పుడు దాన్ని దీంట్లో పెట్టేసి ఈ లోగోని చూపిస్తాను. ఒకటి నాకు అట్లా పెట్టేసి ఇలా తీసేసి ఇందులో డిప్ చేయడం అంతే. కాకపోతే జాగ్రత్తగా చేయాలి. కొత్త వాళ్ళు ఏంటంటే ఏళ్ళు తెగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే పెన్నుతోని మనకు కావాల్సిన పిక్చర్, లోగో కావచ్చు, పేరు కావచ్చు. ఇప్పుడు మీ పేరు కూడా మీ ముందు వేసి కట్ చేయొచ్చు, ఎంత పెద్ద సమయంగా. ఈ పేర్లు, లోగోలు ఇవన్నీ తొందరగా కట్ అయిపోతాయి అన్నట్టు.
ముందు పెన్తోనే మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటాను అన్నట్టు. అవుటర్స్ కట్ అవుతుంది. మామూలుగా ఇది మీ లోగో అన్నారు. ఈ లోగోని ఎంత సమయంలో ఏ విధంగా వేస్తాను అనేది ఒకసారి చూడండి. మన ఛానల్ వచ్చేసి లోకల్ మీడియా అన్న మనది లోగో వేస్తున్నాడు, లైవ్లో వేసి చూపిస్తున్నాడు, చూద్దాం ఒకసారి. రైట్, రౌండ్ కోసం దీన్ని వాడుకుంటున్నాను. ఇది అందుబాటులో ఉంటే ఏది ఉంటే అది దాన్ని వాడుకుంటాను అన్నట్టు. ఇది ఆకు కూడా చూడండి, ఫ్రెష్గా మనం ఈరోజే తెంపుకొచ్చినటువంటి ఆకు. ఓకే ఓకే అన్న. యాక్చువల్గా ఎండిపోయినాక వేస్తారా పచ్చిగా ఉన్నప్పుడు వేస్తారా అని కూడా కొంతమంది డౌట్స్ అడిగిండ్రు. అయితే ఎండిపోయినప్పుడు వేస్తే ఏమైందంటే చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని మనం టచ్ చేయగానే ఒక జాగాలో టచ్ చేస్తే ఇంకోటి ఎగిరిపోతుంది. అంటే దాని మీద కూడా వేయచ్చు, కానీ చాలా డెలికేటెడ్గా జాగ్రత్తగా వేయాలి. అందుకనే నేను ఎక్కువ మట్టుకు ఈ దాంట్లో వేసి దీన్ని ఎండబెట్టేస్తాను అన్నట్టు. దీన్ని ఫ్రేమ్లో పెట్టేస్తే మనకు ప్యాక్ అయిపోతుంది. ఇది రౌండ్ కోసం వాడుకుంటాను. ఇట్లా అందుబాటులో ఏది ఉంటే దాన్ని వాడుకుంటుంటాను. మెడల్స్ మా లోగో వేయడానికి యూస్ అవుతుంది. ఏది లేకుంటే కూడా రౌండ్ ఏ విధంగా గీయాలనో కూడా ఒక సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. చేయితోనే ఎలాంటి మెటీరియల్ లేకుండా రౌండ్ గీస్తాను. సూపర్ అన్న. అన్న ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయన్న, అంటే కొత్త కొత్త టాలెంట్స్ అన్నీ అన్న దగ్గర ఉన్నాయి. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ మనకు అవైలబుల్ లేకపోతే కూడా ఇక అన్న ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఉన్నదంతా పని కానియాలి. పేపర్ మీద అంటే మనకు కొంచెం నీట్గా ఏర్పడుతుంది. రైట్, మొత్తం అయిపోయిందా? కంటిన్యూ పెట్టాలి. రైట్, రౌండ్ వచ్చింది చూడండి. ఎలాంటి మెటీరియల్ మనం వాడలేదు. అవునన్నా. దీంట్లో మన లోగాన్ని ప్రయత్నం చేశాను. ఇప్పుడు నార్మల్గా వేరే డ్రాయింగ్కి కూడా మొత్తం ఫస్ట్ డ్రా చేసిన తర్వాతనే కటింగ్ చేసుకుంటాం. ఫస్ట్ అవుట్లైన్ వేసుకుంటాము. ఎక్కడైనా మిస్టేక్ పోయింది ఏంది అనేది తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇంట్లో చూస్తానా మన స్కిన్ ఉన్న దగ్గర మొత్తం ప్లేన్ చేస్తున్నారు. అవును, ఇటు సైడ్ మళ్ళీ ఆఫ్ షాడో లాగా డ్రా చేసేది. ఇది అయితే ఒక పిక్చర్ని ఏం చేస్తా అంటే ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. ఓకే అన్న. మనకు వచ్చిన వాట్సాప్లో పంపించిన పిక్చర్ని బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ చేసుకుంటాను. కన్వర్ట్ చేసుకొని బ్లాక్ పార్ట్ ఉంచేసి వైట్ పార్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు కొన్ని పేర్లు ఉంటాయి, కొన్ని పేర్లు అవుట్పుట్ బ్లాక్ కట్ చేసి వైట్ ఉంచుతాం. ఒక్కొక్కటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఈ మధ్యలో ఉండేటివి ఈనలు అన్నట్టు, ఈ వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఈ వైట్ కలర్లో ఉండే వాటిని ఈనలు అంటారు. ఈ ఈనలు కనుక కట్ అయిపోయింది అనుకోండి మనకు అవుట్పుట్ రాదిగా. స్టార్టింగ్లో కొంచెం ఆ ప్రాబ్లం కూడా ఏర్పడింది. దాన్ని కూడా ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి తర్వాత తెలుసుకుంటే దాన్ని మనం సాల్వ్ చేయగలిగినాం. ఇప్పుడు ఒక కట్టర్తోని ఇంకో కట్టర్ని ఇట్లా వాడుకోవడం, అందుబాటులో ఏది ఉంటే దాన్ని యూజ్ చేసుకోవాలన్నట్టుగా అట్లా. అంటే మీది మీకు ఎప్పుడన్నా అనిపించింది అన్న, నేను వేరే పని ఏదైనా చేసుకుంటే అయిపోతుంది, అనవసరంగా ఇది చేస్తున్నా, దీనివల్ల లాభం లేదు అని ఇట్లేమన్నా అంటే మీరు బాధపడ్డ సందర్భాలు ఏమన్నా ఉన్నాయన్న? అట్లాంటిది ఏం లేదు. కళ అనేది ప్రతి ఒక్కటి, ఈ కళనే కాదు ఏ కళ అయినా కూడా తను ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. నాకు కూడా అంతే. ఇది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక లెవెల్లో ఏదో ఒక స్థానంలో ఉంచుతుంది అనేది నాకు ఒక కాన్ఫిడెన్స్ అన్నట్టు. ఇప్పటి వరకు కూడా నేను దూసుకెళ్తున్నాను. అంటే నా వరకు ఉన్న సత్తాతో నాది నేను దూసుకెళ్తున్నాను అంతే. వేరే మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఓకే రైట్, ఇది పెన్తో మీకు కనబడుతుండొచ్చు, చాలా లైట్గా వేసాను. ఇలా లైట్గా వేసుకున్న తర్వాత మనం కట్ చేయాలన్నట్టు. అయితే ఈ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ మధ్యలో ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఈనలు కట్ కాకుండా ఎప్పుడైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామో దానిని అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. ఒక బ్లేడ్ ఎన్ని డ్రాయింగ్స్కి యూజ్ అవుతుంది అన్న? ఒకటి దాదాపుగా 2 లేదా 3కి ఎనఫ్. అంటే మంచిగానే ఉంటుంది కానీ అవుట్పుట్ రాదన్నట్టు. ఓకే, ఈ బ్లేడ్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది అన్న? ఇది
యాక్చువల్గా ఒక్కొక్క బ్లేడ్ వచ్చేసి మనకు 50 రూపీస్ పడుతుంది ఓన్లీ బ్లేడ్. ఓన్లీ హ్యాండిల్ ఇదంతా కలిపి తీసుకేసుకుంటే మనకు 250, 300 ఇంకా చాలా కాస్ట్వి కూడా ఉంటాయి. మనకు అందుబాటులో ఉన్నవి ఇవే కాబట్టి వీటిని కంటిన్యూ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఏదైతే మనము పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ అవుట్లైన్ వేసుకున్నామో అదే పైన మనము కట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది స్పీడ్లో కట్ చేస్తునేటప్పుడు ఈ మధ్యలో ఈనెలు కట్ అవుతుంటాయి. ఓకే ఓకే. కట్ అయింది అంటే ఇక అవుట్పుట్ రాదు, మళ్ళీ ఇంకో ఆకు తీసుకోవాల్సిందే. వేసేటప్పుడు కూడా చాలాసార్లు ఈ ఏళ్ళు హడావిడిలో కట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి. దీంట్లో ఏమైనా కోర్స్ ఉంటుంది అన్న? మళ్ళీ కోర్స్ ఏముండదు, మామూలుగా మనము పిక్చర్స్ ఏ విధంగా వేస్తున్నామో పేపర్ మీద వేసే పిక్చర్ పెన్ ఆకు పెన్ వేస్తున్నాం. ఆకు పెన్ వేసిందే ఏదో ఒక పార్టీ కట్ చేయాలి. అయితే వైట్ అండ్ లేదంటే బ్లాక్, ఈ విధంగా మనము అవుట్లైన్ అనేది కట్ చేసుకోవాలి. అంటే ఎంత ఈజీగా డ్రా చేసేస్తున్నారన్న మీరు అసలు. అంటే మామూలుగా ప్రాక్టీస్ అంతే, అభ్యాసం కూసు విద్య అన్నట్టు ఇక ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంతే. ఇప్పుడు మనం మామూలుగా పెన్ను పైన చేస్తుంటాము, పేపర్ పైన చేస్తుంటాము, బ్రష్లతో వేస్తుంటాము, అదే ఇక్కడ వేయడం అంతే. ఇప్పుడు కొంతమంది బియ్యపు గింజ పైన కూడా అవును వేస్తూ ఉంటారు. అవును, అది ఏం డ్రాయింగ్ అన్నది? అది మైక్రో ఆర్ట్ అన్నట్టు. ఇందులో ఇంకా సూక్ష్మం అన్నట్టు అది. ఇలా చిత్రకళ అనేది అనంతం. 1, 2 ఈ పెన్సిల్తో వేసేది ఆర్ట్, పెన్నుతో వేసేది ఆర్ట్ అని కాకుండా చాలా అనంతం, అన్లిమిటెడ్ అన్నట్టు. ఇది చూస్తున్నారు కదా అన్న ఎంత అవలీలాగా వేసి పడేస్తున్నాడు. డ్రాయింగ్స్ అన్నీ జిప్ 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 కొట్టేస్తున్నాడు మొత్తం అన్నీ. అవి నార్మల్గా మనం చేతితోని పేపర్ మీద డ్రా చేయాలంటేనే మనకు టైం పడుతుంది. అన్న డైరెక్ట్ ఆకు మీదే కట్ చేస్తున్నాడు. ఇది మీ ఫోటోనా అన్న? ఇది అది నా ఫోటో. ఫస్ట్ కలర్ఫుల్ ఫోటోని ఆ విధంగా బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నాను. ఓకే. చేసుకొని ఫస్ట్ పెన్నుతో వేసిన తర్వాత దాన్ని ఆకు మీద వేస్తే ఎట్లుంటుంది అనేది ఆకు మీద కూడా వేసి ప్రయత్నం చేశాను అన్నట్టు. అన్న వేసిన డ్రాయింగ్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదని కొన్నే సెట్ చేసినాము. ఇంకా చూస్తే అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా మొత్తం అన్ని బ్యాగ్లలో దీంట్లో ఫ్రేమ్లు. అన్న మీరు లైటింగ్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి కదా అనుకుంటా కదా? అవును. అయితే ఈ ఆకులలోనే ఫస్ట్ ఏం చేసామంటే సింగిల్గా ప్లేన్గా కట్ చేసి ఫ్రేమ్ చేసి పంపించడం జరిగింది. తర్వాత ఏమైంది, దాంట్లో ఇంకో డిఫరెంట్గా ఆలోచించాలని 2 సైడ్ గ్లాస్ ప్రాక్టీస్ చేశాను. 2 సైడ్ గ్లాస్ తర్వాత ఎల్ఈడిని స్టార్ట్ చేశాను. అలా ఒక్కొక్క స్టెప్పు అంటే మనకు జనాలు ఫ్రెండ్స్ ఇచ్చేటటువంటి సజెషన్ నుండి ముందుకెళ్తున్నాను అన్నట్టు. ఓకే. ఇవన్నీ దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి. ఇక గణపతి, శ్రీరాముడు, చూపించేలోపు నా పిక్చర్ కూడా అయిపోయింది. ఓకే. దుర్గామాత, మీ ముందే ఇప్పుడు మన ఛానల్ లోగోని ఏ విధంగా కట్ చేయాలో లైవ్లో చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే రానిదంటూ ఏది లేదు. ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా మనం సాధించవచ్చు. కాకపోతే కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని సులభంగా ఉంటాయి అంతే. ఇది వచ్చేసి మన లోగో అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మీరు డైరెక్ట్గా ఇట్లా చూసారనుకో అసలు ఇది ఏందా అనేది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వెనకాల మనం ఇట్లా పేపర్ పెడితేనే మనకు యాక్చువల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన లోగో. ఇది అన్న మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్కైలో చూపిస్తే ఇంకో రకంగా కనబడుతుంది. అది మొత్తం ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి అన్నీ చూపిస్తాం మీకు. ఇదైతే ఇది ఉంది అన్న. ఇప్పుడు ఇన్ని డిఫరెంట్ డ్రాయింగ్స్ ఉన్నాయి కదన్న, ఒక్కో దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం అన్న. ఒకసారి అది ఫస్ట్ ఫోటో అన్నది గణపతిది. మామూలుగా ఇప్పుడు గణపతి పార్వతి ఫోటో మనం చూసాం, అది ఆయిల్ షీట్ అన్నట్టు. ఆయిల్ షీట్స్లో ఎక్రిలిక్ కలర్స్తో మరియు కలర్ పెన్సిల్స్తో వేసిన చిత్రం అన్నట్టు. అప్పుడు వినాయక చవితికి డిఫరెంట్గా శుభాకాంక్షలు తెలియజేయని కాన్సెప్ట్తో వేసిస్తాం. ఇది బుద్ధ జయంతి సందర్భంగా ఇది మండల ఆర్ట్ అంటారు అన్నట్టు. మా ఆకులలో మళ్ళీ సర్కిల్స్ అవన్నీ వస్తుంటాయి, అందులోనే జిగ్జాగ్ ఉంటుంది. మళ్ళీ చూస్తే అవుట్పుట్ బుద్ధుడు కనబడుతుంటాడు. ఆ దగ్గర నుంచి చూస్తే మొత్తం అన్ని లైనింగ్స్ కనబడుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడు. కృష్ణుడు మన వాటర్ పెయింట్ అనేది లేదు, మామూలుగా పోస్టర్ కలర్స్ అన్నట్టు. పోస్టర్ కలర్స్తో వేసిన చిత్రం. నెక్స్ట్ మనకు ఆర్ఎస్ఎస్ మోహన్జీ భాగవత్
మోహన్ జీ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్. నెక్స్ట్ వచ్చేసి అది మన చిత్రం మామూలుగా ప్లెయిన్ పేపర్ కాకుండా వైట్ కాకుండా కలర్ దానిపైన వేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి న్యాచురల్ పిక్చర్ నేచర్లో కృష్ణుడు రాధా అన్నట్టు అవి మనకు వచ్చినటువంటి అవార్డ్స్ అయితే చాలా ఉంటాయి. మీరు దీంట్లో చూసుంటారు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు, తెలంగాణ రికార్డు, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇలా రకరకాలైనటువంటి ఉత్తమ చిత్రకారుడు, ఉత్తమ బతుకమ్మ, నంది అవార్డు, మహామయూర్ అవార్డు, ఇక రకరకాలుగా అవి ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ లేక కొన్ని పెట్టుకోలేకపోయాం, అలా చాలా ఉన్నాయి. ఇక ఇక్కడ చూసినట్టయితే మనకు నారపాకుడు ఇచ్చినటువంటి చిత్రం అప్పుడు అంటే ఏది డిఫరెంట్గా ఉంటే, ఏది ట్రెండింగ్లో ఉంటే, ఆ ప్రస్తుతం ఏదైతే వస్తుందో దాన్ని దాదాపుగా నా రూపంలో విజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇక కొన్ని మిస్ అవుతుంటాయి, కొన్ని విజ్ చేస్తాం, అట్లా ఈ విధంగా చాలా రకాలుగా ఉన్నాయి. మనము ఎంత సేపు తీసుకున్నా చాలా ఉంటాయి. ఇందాక చూసాం కదా, మనము లోగోని వేసాం, మరియు అలాగే వివిధ సందర్భానుసారంగా జాతీయ నాయకులు, సినీ రంగం అన్ని జయంతులు, వర్ధంతులు చూసాం. అందులో భాగంగానే నెక్స్ట్ వచ్చేసేటువంటి పండగ గురు పౌర్ణమి. అంటే గురు శిష్యులు ఒకే రావి ఆకు పైన గురువందనం చేస్తూ ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో నిన్న ఈ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి అనే కాన్సెప్ట్తో దీనిని వేయడం జరిగింది. ఓకే అన్న, ఇలాగే ఇంకా మున్ముందుకు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. కొత్త కొత్త విద్యలతోని, కొత్త కొత్త ఆర్ట్స్తోని ఇంకా ముందుకెళ్ళి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాము. మన టార్గెట్ కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టాలనేది మన టార్గెట్. ఇప్పటివరకు అందులో ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది ప్రాసెస్ తెలియదు. అది కనుక తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రయత్నం మనకు హెల్ప్ చేసినట్టయితే ఎంతవరకైనా మనం దూసుకెళ్ళడానికి రెడీ. అంటే ఎలాంటి క్లిష్టమైన ఫోటో కూడా మీరు డ్రా చేస్తారు? అంటే ప్రయత్నం చేస్తున్నాము. అంటే ప్రతిదానికి మనం గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆర్డర్లు వచ్చే ఫొటోసే ఒక్కొక్కటి కింద మీద అవుతుంటుంది, కొన్ని ఇది రావట్లేదండి ఇంకోటి పంపించండి అంటే అంటాం. అందుకని క్లారిటీగా ఉండి వాటిని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే అన్న, ఇంకా ఇలాగే మున్ముందుకు ఉన్నత స్థాయికి వెళ్ళి అంటే కొత్తగా పెయింటింగ్స్ ట్రై చేసి మంచిగా సక్సెస్ అవ్వాలని మా లోకల్ మీడియా ఛానల్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా లోగో వేసి ఇచ్చారు. రైట్, మామూలుగా మనము ఇది ఇంతవరకు చేస్తున్నాం కష్టపడి. వర్క్ చేసిన తర్వాత అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ రాగానే మళ్ళీ దీన్ని భద్రపరచడం ఎలా? చాలామంది బర్త్డేస్ కానీ, పుట్టినరోజులు, ఇలా రకరకాల మ్యారేజ్ డే, యానివర్సరీ, రిటర్న్ గిఫ్ట్స్, తొట్టెలు, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. వాటికి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. వాటిని ఫ్రేమ్స్ కొన్ని నేనే పర్సనల్గా తెచ్చుకొని దానికి తగిన కాస్ట్ మనము ఇక ఛార్జ్లో కలుపుకొని వాళ్ళకి కూడా ఒక కాస్ట్ వేసేసి ఆర్డర్స్ తీసుకుంటున్నాను. దానిని ఏ విధంగా ప్యాక్ చేయాలి? ఇప్పుడు మన లోగో ఉంది, మన లోగోని కూడా ఏ విధంగా ఫ్రేమ్లో పెడతాను. మామూలుగా దీన్ని ఈయన అంటాం కాడా, ఇది డైరెక్ట్గా పెడితే గ్లాస్ వలిగిపోతుంది. అందుకని చెప్పేసి దీన్ని కొంచెం మనం కొట్టి దాంట్లో పెట్టినట్టయితే మనకు నీట్గా అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. మీలో కూడా ఎవరికైనా పర్సనల్గా విజ్ చేయాలనుకున్నా, బర్త్డే కానీ, క్రెడల్ సెరమనీ కానీ, వెడ్డింగ్ కానీ, ఎనీ అకేషన్ మీలో కూడా ఎవరన్నా విజ్ చేయాలి మన ఈ డ్రాయింగ్తోని అని అనుకుంటే కింద అన్నది నంబర్ ఇస్తా, అన్నది కాంటాక్ట్ అవ్వండి. ఒకటి వేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటారన్నా ఒక బుకింగ్కి? మామూలుగా అయితే మనకు అంటే డిస్టెన్స్ని బట్టి దగ్గర ఉంటే ఒక 3 days, దూరం ఇంకా వేరే డిస్టిక్ ఉంటే ఒక 5 days, 1 week, అట్లా డిస్టెన్స్ని బట్టి తీసుకుంటాం అన్నట్టు. మీరు ముందే ప్రీ ప్లాన్ చేసుకొని ఒక 1 week ముందు అన్నకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అన్నకు పేమెంట్ కూడా చేయాలి. ఆ పేమెంట్ చేస్తే మీ గిఫ్ట్ అనేది హోమ్ డెలివరీ చేస్తాడు అన్న. చూసాం కదా ఇందాక, మామూలుగా పట్టుకుంటే ఏ విధంగా ఉంది, ఫ్రేమ్లో పెడితే ఏ విధంగా ఉంది. రైట్, ఈ విధంగా ఫ్రేమ్స్ కూడా మనమే తీసుకొని ఇక దీన్ని నీట్గా దూరంగా వెళ్ళే వాటికి థర్మాకోల్ అట్లా సంథింగ్ వగేరా ప్యాక్ చేసి డెలివరీ కూడా మనం అదే అమౌంట్లో ప్యాక్ చేసి పంపించేస్తాం అన్నట్టు, ఇంటికి చేరే విధంగా. ఇది నంది అవార్డు అన్న? ఇది నంది అవార్డు అన్న. ఎప్పుడు వచ్చిందన్న? మనకి మొన్న రీసెంట్లీ 1005 చిత్రాలు గీసినందుకు గాను ఈ నంది అవార్డు. దాని తర్వాతనే మనకి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా 1005 గీసినందుకు గాను ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఓకే, కంగ్రాచ్యులేషన్స్ అన్న. ఒక నంది అవార్డు కూడా వచ్చింది అన్నకి. మామూలుగా ఇప్పటివరకు ఈ ఫోటోలు ఇక్కడ రూమ్లో మన ఇంట్లో చూసాం. ఈ ఫోటోలోనే స్కైలో ఒకవేళ పైకి లేపి చూస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు
రూపం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రిఫ్లెక్ట్ ఉంటుంది అనేది చూద్దాం. పదండి వెళ్దాం.